వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను నిర్మించుకున్న 200 కోట్ల క్యాంపు కార్యాలయం ఇప్పుడు ఒక చర్చకు వచ్చింది. అసలు కథేంటి? తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ వైరం రోజు రోజుకు ముదిరి పాకాన పడుతుంది. రేవంత్ విమర్శలు చేయడం, భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రతి విమర్శలు చేయడం, పోటాపోటీగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవడం, ఇలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ మీద విమర్శల జోరు సైతం పెంచారు. ప్రతి సభలోనూ గణాంకాలతో సహా విమర్శలు చేస్తున్నారు. వీటికి గులాబీ పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. అయితే ఇటీవల కేటీఆర్ ఒక కీలక ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఎండగట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 200 కోట్ల ఖర్చుతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రగతి భవన్ ఉందని, అది అందుబాటులో ఉండగానే రేవంత్ రెడ్డి 200 కోట్లతో కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని కేటీఆర్ ఆరోపించడం జరిగింది. కేవలం కొత్త భవనం చుట్టూ రక్షణ గోడ నిర్మించడానికి 19 కోట్ల ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి తన సతీమణితో కలిసి కొత్త భవనంలోకి అర్ధరాత్రి పూట గృహప్రవేశం చేశారని కేటీఆర్ మాత్రం ఆరోపించడం జరిగింది. అంత అర్ధరాత్రి పూట దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ఒక వింత ఆరోపణ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేయడం జరిగింది. గతంలో కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా విభాగాలు రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న భవనానికి సంబంధించిన ఫోటోలను సైతం బయట పెట్టడం జరిగింది. అప్పట్లో కూడా గులాబీ పార్టీ రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న భవనం మీద విమర్శలు కూడా చేసింది. అసలు ఎందుకు ఈ స్థాయిలో భవనం నిర్మించాలో చెప్పాలని డిమాండ్ కూడా చేసింది. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ రంగంలోకి దిగి గృహప్రవేశం చేశారని రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనిపై ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో మనం వేచి చూడాలి. ఒకవేళ భవనం నిర్మించకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకే ఎదురు దాడి చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా ఉందంటే ఏదో జరుగుతుందనే అనుకోవాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి.